ఫస్ట్ టైం నేను విన్నప్పుడు అయితే చికెన్‌తో పచ్చడా నీ స్మెల్ రాదా? ఎలా ఉంటదో ఏంటో టేస్ట్ అసలు బావుంటదా? లేదా? అని చెప్పేసి నాలో నాకే ఎన్ని క్వెషన్‌లయితే వచ్చేసినాయో. మా అమ్మ చికెన్ పచ్చడి చేయటం స్టార్ట్ చేసిన తర్వాత మా ఇంట్లో ఖచ్చితంగా ఇప్పుడైతే డబ్బా ఉండాల్సిందే. మా అమ్మ మా కోసం చికెన్ పచ్చడి ప్రయోగాలు చేసి ఇప్పటికైతే చికెన్ పచ్చడి పట్టడంలో పర్ఫెక్ట్ అయిపోయింది. మా అమ్మ చేసే చికెన్ పచ్చడి టేస్ట్ ఒక్కసారి తిన్నారంటే అసలు మీరు కూడా మర్చిపోలేరు. పద్దాకడ చేపించుకొని తింటానే ఉంటారు. అమ్మ చేసే ఈ చికెన్ పచ్చడి బయట పెట్టుకుంటే ఒక 4 నెలలన్నా ఉంటది. అలాగే ఫ్రిడ్జ్‌లో పెట్టుకున్నామనుకోండి ఒక 7, 8 నెలలైనా అలాగే ఉంటదన్నమాట. మనం తడి చేతులు పెట్టకుండా మంచిగా వాడుకున్నాం అనుకోండి 1 ఇయర్ కూడా ఉంటది. టేస్ట్ అయితే అలానే ఉంటది. నేను మా బావతో పాటు వెళ్ళేటప్పుడు అక్కడ నా వంటలు నేనే తిని నాకైతే బోర్ కొట్టేసి ఎప్పుడన్నా బయటికెళ్ళినా కూడా చప్పగా అసలు తినబుద్దేసేదే కాదు. అలాగే మా అమ్మకైతే చెప్పేతా ఉండేదాన్ననమాట. అమ్మ నాకసలు ఇక్కడ తినాలనిపించట్లేదు. నా వంటలు కూడా నాకు నచ్చట్లేదు అని చెప్పేసి. ట్రై చేసిందనమాట మా అమ్మ ఈ చికెన్ పచ్చళ్ళు చేయడం అయితే. అప్పటి నుంచి ఇప్పటి వరకు చేస్తానే ఉంటుంది. మా అమ్మ అయితే ఈ చికెన్ పచ్చడి చేయడంలో చాలా ఎక్స్‌పర్ట్ అయితే అయిపోయిందనమాట. చికెన్ పచ్చడి ఒక్కసారి మీరు కూడా టేస్ట్ చూసారనుకోండి జన్మలో మర్చిపోరు. ఈ పచ్చడితో పాటు మా అమ్మ ప్రేమ కూడా దానిలోనే కలిపేస్తుందేమో. వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. బాయ్.